హలో. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనం తెలియజేస్తున్నానండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కనతైన దేవునికి మొదటిగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వర్లారా, గత ఒక సంవత్సరముగా మీ అందరికీ దూరంగా ఉన్నప్పటికీ దేవుడు నన్ను ఎంతగానో తన పని నిమిత్తం నన్ను ఎన్నుకున్నాడని నేను గ్రహించున్నాను. మీ అందరి మధ్యకి మరీ సురక్షితముగా దేవుడు నన్ను రప్పించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. ఈరోజు కొన్ని సంగతులు మనం బైబిల్లో నుండి ధ్యానిద్దామండి. మొదటిగా మనం ఆలోచించుకుని పోయే అంశం పేరు దేవుడు నేర్పిన పిల్లల పెంపకం. మరి ఒకసారి అండి, దేవుడు నేర్పిన పిల్లల పెంపకం. ఎన్నో విషయాలు మీరు ఇంతవరకు బైబిల్లో ఎన్నో విషయాలు మీరు ధ్యానించారు, విన్నారు. వాటిల్లోని కొన్ని సంగతులు మనం ధ్యానిద్దామండి ఈరోజు. మొదటిగా దేవుడు పిల్లల్ని బహుమానంగా ఇస్తున్నాడని మనందరికీ తెలుసు. మరి బహుమానంగా ఇచ్చిన పిల్లల్ని మనం ఎలా పెంచాలి, ఎలా వారి నడతలను మనం కనిపెట్టాలి అని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాలి. పిల్లలు అనగానే పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరికి దేవుడు ఇచ్చే బహుమానమని మనందరం మొదట గ్రహించాలి. అటువంటి పిల్లలు ఎలా అనుదినం దేవునిలో ఎలా ఎదగాలి అనేది మనం తెలుసుకుందాం. మొదటిగా ఆదికాండంలో దేవుడు ఆదం హవ్వలను చేసిన తర్వాత వారిని ఎలా పరిశీలించేవాడు, ఎలా వారితో మాట్లాడేవాడు అని తెలియజేస్తూ ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. ఇక్కడ మనకు కనబడుతుంది చల్లపూట అంటే సాయంత్రం కాల వేళ. దేవుడు తన పిల్లలైన ఆదాము హవ్వలు, మొదటి మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వల దగ్గరికి వచ్చి దేవుడు వారితో మాట్లాడేవాడు. సాక్షాత్తు దేవుడే తన పిల్లలతో మాట్లాడాలని కోరుకున్నప్పుడు మనం మన పిల్లలతో మాట్లాడాలా వద్దా చెప్పండి? మనం కూడా మన పిల్లలతో మాట్లాడాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో నడుచుకుంటున్నారు, ఎలా మసులుకుంటున్నారు అనేది మనం గ్రహించాలి. మరి మనం మన పిల్లల్ని అలా పెంచుతున్నామా, అలా వాళ్ళని గ్రహిస్తున్నామా, వాళ్ళు నడతలు మనం కనిపెడుతున్నామా అంటే మనం మన పనుల్లోనే ఉండిపోయి మన పిల్లల్ని పట్టించుకోవడం లేదు. మరి మన పిల్లల్ని మనం పట్టించుకోకపోతే వారు ఎలా మారిపోతారు? పాతాళానికి మనమే మన చేతులారా వాళ్ళని పంపించే వారికి జాబితాలోకి మనం వెళ్ళిపోతున్నాం. బైబిల్లో ఎందరో ఇలా తమ పిల్లలను దేవునికి విధేయులుగా పెంచిన వారు ఉన్నారు, పెంచని వారు కూడా ఉన్నారు. ఉదాహరణకి బైబిల్లో ఒక హన్న సమూయేలు గారిని ఎలా పెంచింది? దేవుని దేవాలయంలో, మందిరంలో చిన్నటి నుండి వదిలిపెట్టి దేవునికి మహిమకరంగా తన కుమారుడు బ్రతకాలని, దేవుడు నాకు ఇచ్చిన బహుమానాన్ని దేవునికి ఇవ్వాలని హన్నా గారికి అర్థమైంది. అలాగే ఒక యూనికే తిమోతి గారిని, ఆయన కూడా ఒక భక్తిపరుడుగా తన తల్లి పెంచింది. పౌలు గారి మాటలు ఎన్నో విని పౌలు గారి ద్వారా కూడా ఆయన ఆత్మీయ సంగతులు తెలుసుకున్నాడు. అలా ఒక మరియా యేసుక్రీస్తు వారిని కూడా దేవునిలో పెంచింది. యేసుక్రీస్తు వారు చిన్ననాటి నుండే దేవుని దయందు, మనుషుల దయందు జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. పరలోకంలో తండ్రి నేర్పించిన జ్ఞానాన్ని ఆయన భూమి మీదకి వచ్చి మనకు నేర్పించాడు. అలా వారందరూ చిన్ననాటి నుండే దేవుని దయలో, మనుషుల దయలో దినదినం అభివృద్ధి చెందారు. మరి దేవుడు కూడా అనుదినము మనతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పనుల్లో మనం ఉండిపోయి అటు పిల్లల్ని పట్టించుకోక ఈ జీవితకాలం మట్టుకే మనం మన స్వప్రయోజనాల కోసం మనం బ్రతుకుతున్నాం. మరి మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి, ఎప్పుడెప్పుడు వారిని పరిశీలించాలనే దేవుడు అవి కూడా రాయించాడు. పిల్లల్ని ఇచ్చిన దేవుడే పిల్లల్ని ఎలా పెంచాలో అనేది కూడా దేవుడే రాయించాడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొండినప్పుడును, లేచినప్పుడును,
వాటిని గూర్చి మాట్లాడవలెను. ఇక్కడ ధర్మశాస్త్రంలో దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకు సెలవిచ్చినదే మనకు కూడా సెలవిస్తున్నాడండి. మనం మన పిల్లల్ని ఎప్పుడెప్పుడు గమనించాలి, వాళ్ళకి ఏమి నేర్పించాలనేది దేవుడు సెలవిస్తున్నాడు. మొదట పడుకున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, లేచినప్పుడు, మాట్లాడేటప్పుడు మనందరం మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించాలి. మనం ఏదైతే మన నోటి నుండి మనం మాట్లాడతామో అవే మన పిల్లలు నేర్చుకుంటారు. వారు చిన్ననాటి నుండి దేవుళ్ళు ఎదగాలంటే మన నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చిన్ననాటి నుండి ప్రతి ఒక్కటి పరిశీలిస్తూ ఉంటారు, ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, అదేంటి ఇదేంటి అని. మరి మనం వారి అటువంటి హృదయం కలిగినప్పుడు మన హృదయాల్లో దేవుని వాక్యం ఉంచుకొని మన పిల్లలకు వాక్యాన్ని నేర్పించాలి. ఇందాక అక్కగారు చదివినట్టు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా దేవుడు పిల్లల్ని ఎలా పెంచాలో దేవుడే సెలవిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. మనం ఏం చేయాలి? మన పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో మన పిల్లల్ని పెంచాలి. మరి వాళ్ళు ఎప్పుడెప్పుడు దేవుని వాక్యాన్ని గ్రహించగలరు, దేవుని మంచి చెడు వాళ్ళకి ఎప్పుడు తెలుస్తాయి అని మనం ఆలోచిస్తే, వారికి కొంచెం వయసు పెరిగే కొద్దీ మంచి ఏంటో చెడు ఏంటో, ఏది ఎలా చేయాలి, ఏది ఎందుకు చేయకూడదు అనేది వాళ్ళు గ్రహించే స్థాయికి వచ్చేటప్పటికి మన వాక్యాన్ని గనక వాళ్ళ పిల్లలకి నేర్పిస్తే, వాళ్ళు చెడు చేయక మంచి వైపే మనం ఎలా ఉన్నామో మన జీవితాన్ని బట్టి వాళ్ళు కూడా మంచి వైపే నడుస్తారు. నేడు ఎంతోమంది క్రైస్తవులైన వారు, అనేకులు అన్యజనులైనట్టు వారు తమ ఇళ్లల్లో టీవీస్లో సినిమాలు సీరియళ్ళు చూస్తూ తమ పిల్లల్ని పట్టించుకోక వాళ్ళని మాత్రం కండిషన్లో పెడుతూ వీళ్ళు మాత్రం ఇలా ఇంట్లో చేస్తూ ఉంటే, చూసిన పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు? మా అమ్మ మా నాన్నే చూస్తున్నారు, నేను చూడడం తప్ప అన్నట్టుగా వాళ్ళు ఆలోచనలోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా మనల్లాగే నేర్చుకొని వాళ్ళు కూడా తప్పుత్రోవ పట్టే అవకాశం ఉంది. మరి మన పిల్లల్ని దేవుని జ్ఞానంలో పెంచాలనుకున్నప్పుడు వారిని ఎలా చూడాలి? వాళ్ళని ఖచ్చితంగా ఒక కండిషన్లో పెంచాలి. దేవుడు ఎన్నో ఆనాడు ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలుకి ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో కట్టడలు ఇచ్చారు. అటువంటి వాటిని మనం చదివిన మనందరం వాటిని గూర్చి మన పిల్లలకు నేర్పించాలి, వాటిని గూర్చి మనం బోధించాలి. మరి దేవుడు మనల్ని ఎలా పరిశీలిస్తున్నాడు, మనం ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తున్నామని దేవుడు తన పిల్లలైన వారి మీద తన కనులు ఉంచాడని మనం ఆలోచిస్తే, మనందరికీ తెలిసిన మాటే కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నది ఏంటి? తన పిల్లలైన వారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటి పనుల్లో ఉన్నారని దేవుడు అనుదినము మనందరినీ పరిశీలిస్తున్నాడు. మరి మన పిల్లల్ని పరిశీలించాలి లేదా చెప్పండి? దేవుడే తల్లిదండ్రులైన మనల్ని, మనకు పుట్టిన పిల్లల్ని పరిశీలిస్తున్నాడంటే మరి మన పిల్లల్ని ఎలా పరిశీలించాలి? వారి నడతలను, వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో ఎలా నడుచుకుంటున్నారు అనేది మనం కనిపెట్టాలి. ఒకనాడు బాబేలు గోపురం దగ్గరే యెహోవా దేవుడు, నా కుమారులైన నరులు వీళ్ళు ఏం చేస్తున్నారని ఆయన ఆకాశం నుండి దిగి వచ్చి చూస్తున్నాడంట. సాక్షాత్తు దేవుడే, అంత గొప్పవాడైన అదృశ్యుడైన మహాశక్తిమంతుడైన దేవుడే తన పిల్లలు ఏం చేస్తున్నాడో చూస్తున్నప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో అనేది చూడాలా వద్దా? చూడాలి. అందుకే దేవుడు బాల్యం నుండే నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, నా పిల్లలకు మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి మీరు అని నన్ను దేవుడు సెలవిస్తున్నాడు. మరి అటువంటి తల్లిదండ్రులు ఎక్కడైనా మనకు కనబడుతున్నారా అంటే నేటి సమాజంలో అటువంటి వారు చాలా కరువైపోయారు. అందుకే పిల్లల్లో చిన్ననాటి నుండే వారి హృదయంలో ఆలోచనలు, తలంపులన్నీ చిన్ననాటి నుండి చెడ్డమని దేవుడు సెలవిస్తున్నాడు. మరి అటువంటి ఆలోచనలు మనం చిన్ననాటి నుండి మన పిల్లలు తీసివేయాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి
నీతిగా బ్రతికితే మనల్ని చూసిన మన పిల్లలు మన వల్లే వారు కూడా నీతిగా పరిశుద్ధులుగా బ్రతుకుతారు. అందుకే దేవుడు పరిశుద్ధమైన పిల్లలు కావాలని దేవుడు ఎప్పుడో జగత్తు పునాది వేయబడక ముందే మనందరినీ కోరుకున్నాడు. అటువంటి పిల్లలుగా మనం మారాలి. అటువంటి పిల్లలుగా మనం మారక దేవునికి దూరం అయిపోతే మన గర్భాన పుట్టిన దేవుడు ఇచ్చిన బహుమతి అయిన మన పిల్లలు కూడా మనతో పాటు నరకానికి వెళ్ళే అవకాశం ఉందండి. కాబట్టి మనం ఎలా బ్రతకాలో వాక్యం సెలవిస్తుంది. మనం బ్రతకడమే కాకుండా మన పిల్లల్ని ఎలా పెంచాలో దేవుళ్ళు అనేది కూడా వాక్యమే సెలవిస్తుంది. మరి ఇన్ని మాటలు తెలుసుకున్న మనం మన పిల్లల్ని దేవునిలో పెంచాలా లేదా మన చేతులారా మనం పాతాళానికి పంపించాలా అనేది మీరందరూ మనందరము జ్ఞాపకం చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటల్లో ఎటువంటి తప్పులు తడబాట్లు ఉన్నా క్షమించగలరు. హలో మంచిది తొలి పలుకులుగా మంచి సందేశాన్ని అందించిన బ్రదర్ రమేష్ గారికి ప్రభు యేసు స్థానంలో వందనాలు తెలియజేసుకుని మీ అందరూ మీ ఆనందాన్ని తెలియజేసిన కోరుతున్నాను. మరి ముఖ్యమైన సమయానికి వచ్చినాం కాబట్టి మిగిలిన సమయం మన అందులో వైస్ ప్రిన్సిపాల్ అయిన యేసయ్యన్న గారికి మిగిలిన సమయం అప్పగించడం జరుగుతున్నది. ప్రేమైన దేవుని ఊర్లారా, అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మమ్మలను తండ్రి గడిచిన దినాలన్నింటినీ క్షేమముగా కాపాడి వెళ్ళిన ప్రయాణాల్లో, వచ్చిన ప్రయాణాల్లో, చేసిన పనుల్లో, మీ కార్యక్రమాల్లో తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి మరలా క్షేమముగా మీ సన్నిధానముకు నడిపించి మీ సన్నిధిలో నిలవబెట్టిన విధానము కొరకై కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. చేరి వచ్చినటువంటి మీ పిల్లలైన వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. జరిగించిన సెమినార్ను బట్టి కూడా మీ కృతజ్ఞతలు. ఎంతోమంది వచ్చి మీ వాక్యాన్ని విని క్షేమముగా వారి వారి ప్రాంతాలకు చేరారు. అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరి వాతావరణ పరిస్థితి, ప్రయాణాలలో తండ్రి ఎంతోమంది జలుబులతో, జ్వరాలతో, చిన్న కొద్దిపాటి అస్వస్థతకు గురై ఉన్నారు చాలామంది. మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారందరూ త్వరగా కోలుకొని మరలా మీ పనిలో యథావిధిగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ముందుకు కొనసాగుటకు ప్రతి ఒక్కరికి మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించమని కోరుకుంటున్నాము తండ్రి. మరి మీ కుమారుడు రమేష్ గత సంవత్సరం నుండి తండ్రి మా మధ్య నుంచి వెళ్ళి మీ వాక్యాన్ని, దైవ వాక్కును తండ్రి నేర్చుకొని మరలా మా మధ్యకి వచ్చాడు. వచ్చిన కుమారుడు తండ్రి ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండక మీ పనిలో ఎల్లవేళలా అలర్ట్గా ఉంటూ మీ పనిని ఆసక్తిగా, భయముతో, భక్తితో ముందుకు కొనసాగించుటకు, భవిష్యత్తులో ఉన్నతంగా మీ పరిచర్య చేయుటకు మీ కుమారుడికి మంచి వివేచన జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించండి తండ్రి. అదేవిధంగా తండ్రి వివాహ విషయంలో కూడా తండ్రి సహాయం చేయండి తండ్రి. మీ చిత్తం ఏమై ఉన్నదో, ఏ దిశగా నడిపిస్తారో మీ యొక్క వాక్యానికి, మీ యొక్క పరిచర్యకు తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పరిచర్యలో మీ కుమారుడు ఉండుటకు వీలు కలుగునట్లు సహాయము చేయండి. మేము ఫలానా అని
పేరు పెట్టి చెప్పటం లేదు కానీ తండ్రి, మీ కుమారుడికి ఏది క్షేమకరమో, మీ పరిచర్యకు ఎవరు క్షేమకరమో, మీ ఇష్టం ఏమై ఉన్నదో అటు దిశగా మమ్మల్ని నడిపించండి, బలపరచండి, మార్గాలను సరళం చేయండి తండ్రి. మీ సన్నిధికి, మీ చిత్తానికి విడిచిపెడుతున్నాం తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి. ఇంకా సంఘంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. మరి సెమినార్లో జరిగినటువంటి కార్యక్రమంలో తండ్రి అద్భుతమైన మంచి పాటను రిలీజ్ చేయగలిగే భాగ్యాన్ని, సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి కృతజ్ఞతలు. దానికి కష్టపడినటువంటి మీ కుమారుడు ఏలియాని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎప్పుడు ఎవరు చేయనటువంటి వినూతనమైన వీడియోస్తో తండ్రి చక్కగా అందరినీ ఆకట్టుకునేటట్లు, అందరి గుండెల్లో భయాన్ని పుట్టించేటట్లు దాన్ని సిద్ధం చేశాడు. అటు జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. ఇంకా మీ కుమారుణ్ణి బలపరిచి మీ సన్నిధిలో వాడుకోనండి, కృప చూపించండి. మీ అందు భయభక్తులు కలిగి నమ్మకంగా మీకోసం బ్రతికే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, వివేచనను మీ కుమారుడికి ప్రసాదించండి. ఇంకా సంఘ పరిచర్యలో ఎందరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో, ప్రయాసపడుతున్నారో, ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను, ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి క్షేమముగా కాపాడమని కోరుకుంటూ వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమైన దేవుని వల్లరా, అందరూ బాగున్నారా? మేము కూడా దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థన వలన గత కొన్ని దినాల నుంచి మీ మధ్య లేకుండా దేవుని పనిలో ఎంతో ఆరోగ్యకరంగా, ఆనందంతో దేవుని పరిచర్యలో వాడబడి మరలా మీ మధ్యకు క్షేమంగా వచ్చాం. అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రేమైన దేవుని వల్లరా, మరి ఇప్పటి వరకు కుమారుడు మీతో మాట్లాడాడు కొన్ని సంగతులు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి? దేవుడు బైబిల్లో బాల్యము నుంచి వృద్ధాప్యం వరకు మనిషి ఎలా బ్రతకాలో ప్రతి విషయాన్ని కూలంకుచంగా రాయించాడు. ప్రతి వ్యక్తి గురించి, ప్రతి మనిషి గురించి దేవుడు బైబిల్లో రాయించాడు. అదేంటండి, ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది ప్రజలుంటే 800 కోట్ల మంది గురించి రాశాడా అంటే ఖచ్చితంగా రాశాడు. ఖచ్చితంగా రాశాడు. ప్రేమణ దేవుని వల్లరా, ఈరోజు పిల్లల్ని పెంచటంలో తల్లిదండ్రులు చాలామంది విఫలమైపోతున్నారు, సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిస్థితులను, చేతిలోకి అందుబాటులోనికి వచ్చినటువంటి అరచేతి అంత మొబైల్లో, ఇంటర్నెట్ ద్వారా, ఈ డిజిటల్ కంప్యూటర్స్ కాలంలో చాలామంది బిజీగా మారిపోయారు. అందులో పిల్లలు గేములని, కొంతమంది అసభ్యకరమైనటువంటి వీడియోస్ కార్యకలాపాలలో, కొంతమంది సినిమాలని, సీరియళ్ళని, చాటింగ్లని, ఇలా ఎన్నిటికో అట్రాక్ట్ అయ్యి పిల్లల జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. పిల్లలపై బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఏమైపోతారో, ఎలా వీళ్ళని పెంచాలి అని సతమతమైపోతున్న కాలం. కుమారుడు చెప్పాడు, పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి.
బైబిల్ చెబుతుంది మనము మన పిల్లల్ని ఎలా పెంచాలంట? ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ప్రారంభములో ప్రేమణ దేవుని వర్లరా, ఆదామును చేశాడు. నిండు యవనస్తుడిగా చేశాడా, బాలుడిగా చేశాడా? చెప్పలేరా? యవనస్తుడిగా చేశాడు, బాలుడిగా చేయలేదు. ఆ తరువాత కలిగించబడినటువంటి అవ్వమ్మ గారు మనందరికీ ఆది తల్లి. ఆ తల్లిని కూడా ఎలా చేశాడు దేవుడు? యవనస్తురాలుగానే చేశాడు. మరి అందరినీ చేయలేడా? మనుషులందరినీ యవనస్తులుగా చేయలేడా? ఎందుకు బాల్యాన్ని ఇచ్చాడు? ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. ఎందుకు పసితనాన్ని ఇచ్చాడు? అందరినీ చేయగలడు. దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు. మరి దేవుడు బాల్యాన్ని ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే, లూకా సువార్త చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 44వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 44వ వచనం. ఇదిగో, ఎవరన్నా ఒక్కళ్ళ చదవండి. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశను. మరియ వచ్చింది, కన్య అయిన మరియ ఎవరి దగ్గరికి వచ్చింది? ఎలిజబెత్ గారి దగ్గరికి వచ్చింది. ఎలిజబెత్ గారి దగ్గరికి మరియమ్మ వచ్చి ఆమె శుభవచనం, వందనవచనం చెప్పగానే ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి శిశువు ఏం చేశాడంట? గంతులు వేసాడు, ఆనందిస్తున్నాడు. ప్రేమణ దేవుని వర్లరా, గంతులు వేసెను అని రాయబడింది. అంటే తల్లి గర్భములో అప్పటికి ఆ శిశువుకి ఎంత వయసు అయ్యి అంటే 6 నెలలు, కేవలం 6 months, 6 మాసాల బిడ్డ పిండం తల్లి గర్భంలో అప్పుడే అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి. 6 మాసాల కాలంలో ఉన్న బిడ్డకి, తల్లి గర్భములో ఉన్న బిడ్డకి మాటలు వినబడతాయా అంటే ఖచ్చితంగా వినబడతాయి. ఖచ్చితంగా వినబడతాయి. అందుకే గర్భవతులు ఎవరైనా సరే గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళు దుఃఖంలో ఏడుస్తూ మనోవేదనకు గురవుతూ ఉండకూడదు, డిప్రెషన్లో ఉండకూడదు. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఇవి ప్రతి మనిషికి అవసరమైన మాటలు. ప్రేమ దేవుని వల్ల తల్లి ఆనందంగా సంతోషంగా ఉంటే గర్భములో ఉన్న బిడ్డ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటాడు. ఇక్కడ వందనవచనం వినగానే గర్భములో ఉన్న శిశువు ఏం చేశాడంట? గంతులు వేసాడు. శాస్త్రం ఇప్పుడు చెప్తుంది, మీరు ఇదిగో పెద్ద పెద్ద శబ్దాలు వినకండి. గర్భిణీ స్త్రీలకు చెప్తుంటారు, మీరు డాక్టర్ని అడగండి చెప్తాడు. మీరు పెద్ద పెద్ద శబ్దాలు వినకండి, చూడకూడనివి భయంకరమైనవి చూడకండి, మీరు వినకూడనివి వినకండి. ఎప్పుడు ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోండి, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండండి, పెద్ద పెద్ద బరువులు లేపకండి, రెస్ట్లో ఉండండి, మంచి ఆహారాన్ని తీసుకోండి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు? ఎవరి కోసం చెప్తున్నారు? గర్భములో ఉన్న బిడ్డ కొరకు, శిశువు కొరకు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం దేవుడు రాయించాడు ప్రేమ దేవుని వల్ల. గర్భములో ఉన్న బిడ్డ కూడా వింటాడు అని. గర్భవతులకి ఇంకా డాక్టర్ ఏం చెప్తాడు తెలుసా? మీరు మంచి సంగీతం వినండి, మంచి పాటలు వినండి. ఎందుకు?
ఇవన్నీ వింటూ ఉంటే తల్లి ఆనందంగా ఉంటే లోపల ఉన్న బిడ్డ కూడా ఆనందంగా ఉంటాడు. వాటి వండర్ఫుల్ బైబిల్ అండి. ఎవరండి, ఏ గ్రంథం అండి చెప్పింది? ఎవరు చెప్పలేదు. సైన్స్ అంటూ లేకముందు, స్కానింగ్ అంటూ లేకముందు బైబిల్ చెప్పింది. తల్లి గర్భములో ఉన్న శిశువు సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉండాలి అంటే తల్లి తీసుకోవలసిన జాగ్రత్తలు. ఎప్పుడు ఈ గర్భవతి టీవీ ముందు కూర్చొని సీరియళ్ళు చూస్తూ వాళ్ళు నటిస్తూ ఏడుస్తూ ఎన్నో సన్నివేశాలు పెడతారు, భయంకరమైన సిచ్యువేషన్లు పెడతారు, టెన్షన్తో ఉండేవి పెడతారు. ఈ గర్భంతో ఉన్న ఈ తల్లి ఆ టీవీ ముందు కూర్చొని ఆ ప్రోగ్రాంలు చూసి ఏడుస్తూ దిగులుతో బాధతో ఉందనుకో, లోపల బిడ్డ కూడా ఎందుకో మా అమ్మ ఏడుస్తుందని ఆడు ఏడుస్తూ ఉంటాడు. పిరికితనంగా భయపడేవి చూసేవనుకో, బిడ్డ గర్భంలో ఉన్న బిడ్డ భయపడిపోతాడు. ఆ పసి హృదయం గాయమవుతుంది. వాడు పుట్టిన తర్వాత కూడా ఆ ప్రభావం వాడి మీద ఉంటుంది, ఆ బిడ్డ మీద ఉంటుంది. ప్రేమ దేవుని వల్లరా. కనుక గర్భవతులు ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళకూడదు, బాధలో ఉండకూడదు, కృంగుదలలో ఉండకూడదు. అందుకే వాళ్ళకి తినాలనుకున్నవి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలి. మరొక మాటను చూద్దాం. అదే అధ్యాయంలో చివరి వచనం, ఆ బిడ్డ గర్భంలో నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఎక్కడ పెంచారయ్యే వాళ్ళంటే అదే అధ్యాయంలో చివరి వచనం చూడండి, లాస్ట్ 80వ వచనం. శిశువు ఎదిగి, ఏ శిశువు? యోహాను, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు జకర్యా ఎలిజబెత్లకు వృద్ధాప్యములో పుట్టినటువంటి యోహాను గారు. శిశువు ఎదిగి బలము పొంది, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగు దినము వరకు ఎక్కడున్నాడంట? అరణ్యములో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అరచేతిలో మొబైల్ ఉంటే చాలు. అరణ్యంలోకి అవసరం లేదు. 4 గోడల మధ్య తలుపేసుకున్నాడు అనుకో, వాడు ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నాడో, ఏ లోకంలో ఉన్నాడో మనకు అర్థం కాదు, ఏ ధ్యాసలో ఉన్నాడో మనకు అర్థం కాదు. ఆలోచించండి. వాళ్ళైతే బిడ్డను సమాజంలో పెంచలేదంట. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎలిజబెత్, జకర్యాలు సమాజంలో ఉంటే మా బిడ్డ పాడైపోతాడని చెప్పి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఎక్కడ పెంచారంట? అరణ్యములో. అందుకే ఆయన తిండి ఏంటిది? అడవి మిడతలు, తేనె. అరణ్యంలో భోజనం దొరికిద్దా? రైసు గోధుమలు దొరుకుతాయా? దొరకవు. కనుక కుమారుణ్ణి ఏం పెట్టి పెంచారా అంటే ఎంత చక్కగా ఉందో చూడండి బైబిల్. పసితనం నుంచి, ఆయన బాల్యం నుంచి ఎలా ఉన్నాడో, ఎలా పెరిగాడో, ఎక్కడ పెరిగాడో, ఏం తింటున్నాడో అన్నిటిని కూడా కరెక్ట్గా క్రోడీకరించి రాయించాడు. అలా సమాజంలో దూరంగా ఉండి అతన్ని దేవునిలో బలంగా పెంచారు తల్లిదండ్రులు. దేవునిలో బలంగా పెంచారు, వాక్యాన్ని నేర్పించారు. పరిశుద్ధాత్మ తన యందు పరిశుద్ధాత్మ యందు అతడు శక్తి పొందుకున్నాడు. పొందుకొని ఒక్కసారిగా సమాజం మధ్యకు వచ్చి విరుచుకుపడ్డాడు. ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? సరి చేసుకోండి, దేవుని కోసం బ్రతకండి, లేకపోతే పోతారు. ఎన్ని మేలైన మాటలు చెప్పాడో కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, అదే లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహమును చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు అమ్మా, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి.
అబ్రహాము మాకు తండ్రిని మీరు అనుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి వంచబడి ఉంది. ఎలాంటి మాటలు చెప్తున్నాడండి? నరికేస్తాడు రా జాగ్రత్త అని చెప్తున్నాడు. దేవుడున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి కాదు. ఎలా తయారు చేశారండి? తల్లిదండ్రులు కుమారుణ్ణి ఎలా పెంచారండి? ఆలోచించండి. దేవుని కోసం త్యాగం చేశారు. ఆ వృద్ధాప్యంలో ఉన్న వారే తనకిచ్చిన ఏకైక కుమారుని, ఒక్కగానొక కుమారుణ్ణి దేవునికి ఇచ్చారు. ఆయన ఎలాంటి వాడయ్యంటే మరణానికి కూడా వెనకాడలేదు, అబద్ధాలు చెప్పలేదు. ఏమేం చెప్తున్నాడు? సమాజాన్ని ఎలా సంస్కరిస్తున్నాడో కిందకి చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలోకి పోతాం అంటున్నాడు. దేవుడు నీకు గొడ్డలు పెట్టున్నాడు, కనపట్టలేదు అనుకుంటున్నావేమో. ఏరును పెట్టాడు, పైన కాదు. నాకేడుందని గొడ్లని చుట్టూ చూసుకుంటావా? ఎక్కడ పెట్టాడంట? ఆత్మకు పెట్టాడు. నువ్వు పొరపాటున మారు మనసునకు తగిన ఫలములు ఫలించలేదనుకో, నరకబడతావు, తెగిపోతావు, వెళ్ళిపోయి భయంకరమైన అగ్నిగుండంలో పడిపోతావు అని చెప్తున్నాడు. ఇంకా చదువమ్మా. అందుకు జనులు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మేమేం చేయాలి మహాప్రభు? చెప్తున్నావు ప్రవక్త యోహాను గారు, సరే మా బ్రతుకులు బాగోలేవు, మాకు చెప్పిన వారు లేరు, ఇప్పుడు మీరు వచ్చారు చెప్తున్నారు, మేమేం చేయాలి చెప్పండి అంటే ఆయన సమాజాన్ని, సమాజంలో ఉన్న ప్రజలను ఎలా సంస్కరిస్తున్నాడో ఒకసారి చూడండి. 2 అంగీలు గలవాడు ఏమీయూ లేనివానికి ఇవ్వవలెననియు, ఆహారము గలవాడు అలాగే ఆహారము గలవాడు ఆహారము లేనివానికి ఆహారం పెట్టాలని వారితో చెప్పాను. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని ఆయనను అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే మీరు ఎక్కువ తీసుకొనవద్దు వారితో చెప్పాను. సైనికులు వచ్చారు, మేమేమి చేయాలి మహాప్రభు ఆయన అడిగారు. అందుకు ఆయన, ఎవరిని బాధ పెట్టకయు ఎవని మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పాను. ఎన్ని చెప్తున్నాడండి? సైనికులతో చెప్తున్నాడు, సుంకరులతో చెప్తున్నాడు, సమాజంతో చెప్తున్నాడు, వాళ్ళల్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు. వీటిని సరిచేసుకోండి, దేవునికి లోబడండి, దేవుని కోసం బ్రతకండి, మీరు పొందిన మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. అలా పెంచాలండి కుమారుణ్ణి. పెంచితే ఒక హన్న తన కుమారుణ్ణి ఎలా పెంచింది? దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసింది. దేవునికి బలమైన అంబుగా, బలమైన బాణంగా తయారయ్యాడు సమూయేలు గారు. ఇశ్రాయేలు జనాంగాన్నంతటికీ గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. ప్రవక్తలలో పెద్ద ప్రవక్తగా పేరు పొందిన వ్యక్తి సమూయేలు గారు. యేసుక్రీస్తు వారిని తల్లి అయిన మరియా ఎలా పెంచింది? దేవుని కోసం పెంచింది. పసితనం నుంచే, 12 సంవత్సరాల వయసు నుంచే, బాల్యం నుంచే దేవుని పనిలో ఉన్నాడు. మన పిల్లల్ని ఆడబెడుతున్నాం. మీ పిల్లల్ని ఆడబెడుతున్నారు? సెల్లులకు అప్పగిస్తున్నారా? టీవీలకు అప్పగిస్తున్నారా? బజార్లో ఉంటే పిల్లలతో ఆడుకునేదానికి అప్పగిస్తున్నామా? మన పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నాం? ఎలా పెంచుతున్నాం? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని సామెతలు 6:22లో రాయలేదా? 22:6లో రాయబడింది. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమ దేవుని వర్లారా, ఆలోచించండి. పిల్లలను కనటం గొప్ప కాదు. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక పాఠం విన్నాం. మీలో ఎంతమందికి గుర్తుందో?
ఎప్పుడో నేను 40 సంవత్సరాల క్రితం విన్న పాఠం, 40 years బ్యాక్. కుమారుడు పుడితే తండ్రికి సంతోషం కాదంట. ఎప్పుడు సంతోషం అంట? ఎప్పుడు? కుమారుడు పెద్దవాడై గొప్పవాడైతే ఆ కుమారుడు వలన ఘనత వస్తే దాన్ని బట్టి అప్పుడు ఆ తండ్రి సంతోషపడతాడు. కుమారుడు పుట్టగానే సంకలగొట్టి నా కొడుకు పుట్టాడని చెప్పి సంకల ఎగరేసుకొని ఏదో బర్త్డే చేసి పెద్ద కేకు తెచ్చి బంధువులందరిని పిలిచి చేస్తే అది గొప్ప కాదు. ఈరోజు పిల్లలకు నేర్పించవలసినవి నేర్పించటం లేదు, నేర్పించకూడనివి నేర్పిస్తున్నారు. తెలుసా? పిల్లలను ఎలా పెంచుతున్నారో తల్లిదండ్రులు మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు. సినిమా యాక్టరు తన కుమారుణ్ణి, తన కుమార్తెను, సినిమా యాక్టర్లని, కుమార్తెలు ముఖ్యంగా కుమార్తెలను సినిమా యాక్టర్లను చేయడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎంతోమందితో నటిస్తారు లేదా? ఎంతోమంది పక్క స్త్రీలతో నటిస్తారు, యాక్టింగ్ చేస్తారు సినిమాల్లో. వాళ్ళకు పుట్టిన పిల్లల్ని మాత్రం హీరోయిన్లు చేయటానికి ఏ హీరో ఒప్పుకున్నాడు చెప్పండి? ఒక్కళ్ళని చెప్పండి. ఏ హీరో కూడా ఒప్పుకోడు. ఎందుకు? దానిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి కార్యకలాపాలు వాళ్ళకి తెలుసు. తమ కూతుర్లను ఎవరిని కూడా హీరోయిన్ చేయాలని ఏ తండ్రి అనుకోడు. కానీ తల్లిదండ్రులను ఎదిరించి ఇంట్లో నుంచి బయటకు వచ్చి హీరోయిన్లు అవ్వాలని ప్రయత్నించిన కుమార్తెలు లేరా? ఎందుకని? వాళ్ళ ఫీల్డ్ అది. దాన్ని చూసి నేర్చుకున్నారు. వాళ్ళ తండ్రిని చూసో వాళ్ళ తల్లిని చూసో నేర్చుకున్నారు. ఒక ఆమె హీరోయిన్ ఉంది, ఆమెకు పుట్టిన పిల్లలను హీరోయిన్లు చేయడానికి ఇష్టపడదు. ఎందుకు? ఆమె ఎన్నో అందులో అనుభవించి బాధలు సాధలు అన్నిటిని తెలుసుకొని ఇది నా పిల్లలకు వద్దు ఈ బ్రతుకు అని చెప్పి పిల్లలను దానికి దూరంగా ఉంచాలని చూస్తుంది. కానీ పిల్లలు తల్లిని చూసి ప్రేరేపించబడి వాళ్ళు కూడా సినిమా హీరోయిన్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు అయితే ఆ సినిమా హీరోయిన్లుగా చేయటానికి తమ పిల్లలను వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని ఇంకా ఏవో ప్రోగ్రాలు ఇప్పుడు చాలా వచ్చి ఉంటాయి. ఎప్పుడో నేను ఒక 20 ఏళ్ల క్రితం విన్న ప్రోగ్రాం అది, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని దాని పేరు. ఇప్పుడు ఇంకా ఎన్నో ప్రోగ్రాలు వచ్చి ఉంటాయి. వాటిల్లో పిల్లల దగ్గర తల్లిదండ్రులే పక్కనే ఉండి మరీ తీసుకొని వెళ్ళి యాక్టింగ్ చేపిస్తున్నారు, నేర్పిస్తున్నారు. ఏమి నేర్పించాలో ఏమి నేర్పించకూడదో తెలియని సమాజంగా ఉన్నారు, తెలియని తల్లిదండ్రులుగా ఉన్నారు ఈరోజు పిల్లలు చాలామంది. ప్రేమ దేవుని వర్లారా. ఇంకా కొంతమంది తల్లులైతే దగ్గరుండి మరి వ్యభిచార గృహాలకు తీసుకుని వెళ్ళే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యపు స్థితి ఆలోచించండి. దేవుని గురించిన భయము కానీ భక్తి కానీ వారికి ఉందా? దేవుడు అంటున్నాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 53వ వచనం, నీ పిల్లలు అనుకుంటున్నావేమో దేవుడు అక్కడ అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 53వ వచనం, అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెలు. అంటే ఏమంటున్నాడు? ఎవరిచ్చారంట? ఎవరి పిల్లలంట వీళ్ళు? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ కుమారులను నీ కుమార్తెలను. ఎవరి పిల్లలు? నీ పిల్లలా? ఎవరు చెప్పారు నీ పిల్లలని? ఎవరు చెప్పారు నీ పిల్లలని? దేవుని పిల్లలు, దేవుడు ఇవ్వగా వచ్చిన పిల్లలు. నీ పిల్లలను చూడగానే ఎప్పుడైనా కానీ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అన్న ఆలోచన, అన్న థాట్, అన్న ఆలోచన నీకు వచ్చిందా? ఆ మనసు నీకు వచ్చిందా? అట్టాడొస్తుంది మనకేమొస్తుంది? నా కొండే, నా బంగారమే, నా వందే, నా వజ్రం, నా వైడూర్యం. అచ్చం నాలాగే ఉన్నాడు, అచ్చం నాలాగే ఉంది నా కుమార్తె. వాడు నడుస్తున్నా, వాడు కూర్చున్నా, వాడు మాట్లాడుతున్నా, ఆ ముద్దు మాటలు చూసి, ఆ ముద్దు చప్పటడుగులు చూసి
ఆనందపడిపోతుంటావు, సంతోషపడిపోతుంటావు. మరి దేవుడు నాకు ఇచ్చాడే ఈ పిల్లలను, వీళ్ళని దేవుళ్ళలో పెంచాలి అని ఏ తల్లి ఏ తండ్రి ఆలోచించగలుగుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లారా. వీళ్ళు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని ఏ తల్లి దేవుళ్ళలో పెంచుతుంది? ఒక హన్నాలాగా, ఒక మరియలాగా, ఒక ఎలిజబెత్ లాగా, ఒక యూనికే లాగా ఎంతమంది దేవుని కోసం దేవుని పిల్లలను పెంచుతున్నారు. ఒకానొక పెద్ద ఆయన తన కుమారుడిని అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళు ఎవరయ్యా అంటే తన కుమారుడు చెప్తున్నాడు. ఆయనకి తండ్రికి చెప్తున్నాడు. తన పిల్లలను తీసుకుని వచ్చి తండ్రి దగ్గర నిలవబెట్టి ఆ తండ్రితో చెప్తున్నాడు తన కుమారుడు, అయ్యా ఈ దేశమందు వీరిని నాకు ఇచ్చాడు. ఎవరాయనా? ఎవరు చెప్తుంది? మీకు మాట కూడా చెప్పాను. ఎవరయ్యా? ఎవరు? గుర్తు రాలేదా? నేను ఎన్నిసార్లు చదివిచ్చాను. ఆదికాండం రెఫరెన్స్ అన్నది ఇస్తారా? నేనే చెప్పాలా? యాకోబు చెప్తున్నాడా? యాకోబు కుమారుడు చెప్తున్నాడా? యాకోబు కుమారుడు చెప్తున్నాడు. ఏ కుమారుడు చెప్తున్నాడు? 12 మంది కుమారులు ఉన్నారు యాకోబుకి. ఏ కుమారుడు చెప్తున్నాడు? యోసేపు గారు చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? ఏ పుస్తకంలో చెప్తున్నాడు? ఎక్కడ చెప్తున్నాడు? ఏ అధ్యాయంలో చెప్తున్నాడు? చెప్తారా? నేను చెప్పాలా? ఆదికాండం 48వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 48వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 48వ అధ్యాయం 9వ వచనం. వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెను. ఎవరిచ్చారని చెప్తున్నాడు? దేవుడిచ్చాడు. వీళ్ళు దేవుని పిల్లలు. నీకు గుర్తొస్తుందా నీ పిల్లలను చూడగానే? మనకు అది గుర్తురాదు. ఇప్పుడు నేను చెప్పి నీ గుర్తొస్తాయి. అవి చూసుకొని మురిసిపోతుంటాం, అవి చూసుకొని ఆనందపడిపోతుంటాం. ఒకరోజు వాడు గుండెల మీదంతే అప్పుడు తెలిసిద్ది, అయ్యో నేను ఎలా నీ శిక్షలో పెంచకపోతిని, అయ్యో నేను ఎలా నీ బోధలో పెంచకపోతిని. అప్పుడొచ్చి నువ్వు విలవిల మొత్తుకున్నా ఏం చేసినా ప్రయోజనం లేదు. ఎందుకు ఆదాము అవ్వలను పసితనంలో లేకుండా యవ్వనంలో ఉంచిన దేవుడు మనల్ని అందరినీ ఎందుకు బాల్యంలో పెట్టాడు? ఎందుకు తల్లి ఒడిలో పెట్టాడంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా పసితనం నుంచే నువ్వు వానికి దేవుని పాఠాలు నేర్పించాలి, దేవుని మాటలు నేర్పించాలి. అందుకే పసికందుగా పసిగుడ్డుగా నీ ఒడిలో పెట్టాడు, నీ గర్భములో పెట్టాడు. పసితనం నుంచే వాడికి వినిపించవలసినవి, చూపించవలసినవి, వాడితో నువ్వు మాట్లాడవలసినవి చాలా ఉన్నాయి. అవన్నీ నేర్పించటానికే బాల్యాన్ని ఇచ్చాడు దేవుడు. నేర్పిస్తున్నావా? వాడు పెద్ద అయిన తర్వాత నీ మాట వింటాడా? వినడం. మొక్కై వంగనిది మానై వంగున? మానై నాకు వంగదు. మొక్కలో ఉన్నప్పుడే దాన్ని నువ్వు మలుచుకోవాలి, వంచుకోవాలి. పసితనాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుని మాటలు నువ్వు పసితనం నుంచే నేర్పించాలి. ఎప్పుడెప్పుడు నేర్పించాలని రాయించాడు? ఇందా మనం చదివిన వచనంలో 6:6లో, నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవన నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు నీవు వానితో నా మాటలు మాట్లాడాలి. ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలతో మీరు దేవుని మాటలు మాట్లాడుతున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు కూర్చున్నప్పుడు కానీ, త్రోవను నడిచేటప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ మీరు మీ పిల్లలతో దేవుని మాటలు మాట్లాడుతున్నారు? మనం మన పిల్లలతో మాట్లాడుతున్నామా? కూర్చోబెట్టి ప్రార్థన చేయించావా? కూర్చోబెట్టి బైబిల్ని చదివించావా? ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయించావా? దేవుని గురించి మాట్లాడావా? లేదు. మరి అలాంటప్పుడు వాడికి ఎలా తెలిసింది భక్తి? వాడిని పసికందుగా పసి హృదయంగా ఏమీ లేని ఎంటీ మైండ్తో, ఖాళీ మైండ్తో ఎందుకు దేవుడు నీకు ఇచ్చింది? వాడి మదిలో నువ్వు దేవుని మాటలు నింపాలి. వాని మదిలో నువ్వు ఈ దేవుని యొక్క వాక్యాన్ని రంగరించిపోయాలి. అందుకే ఇచ్చాడు ప్రియమైన దేవుని వల్లరా. నేను ఏదో చెప్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఎందుకో దేవుడు ఈరోజు ఈ మాటలు అందిస్తున్నాడు.
ఆలోచించండి. మన పిల్లలను దేవునిలో పెంచవలసిన బాధ్యత మనపై ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చే కాలానికి ఏమన్నాడు తెలుసా? లోకం అంటది గొడ్రాలంటే దరిద్రురాలు అంటది. కానీ ప్రభు ఏమన్నాడు? కనని గర్భములు ధన్యం. ఎందుకంటే నీ గర్భాన్న పుట్టించిన పిల్లలను నువ్వు దేవుని కోసం పెంచకపోతే వారు పాతాళానికి వెళ్ళిపోతే భయంకరమైన పాపిగా, నరహంతకుడుగా, దొంగగా, వ్యభిచారిగా మారిపోతే వాణ్ణి దేవునిలో పెంచనందుకు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీకు భయంకరమైన శిక్ష ఉండబోతుంది. ఎందుకు పెంచలేదు? వాణ్ణి ఎంటీ మైండ్తో నీకు ఇచ్చాను, ఖాళీ మైండ్తో నీకు ఇచ్చాను. పసి కుమారుడుగా, పసి కుమార్తెగా నీ పోలికలో, నీ స్వరూపంలో నీకు ఇచ్చాను. నువ్వు ప్రేమించి, గౌరవించి వాడికి దేవుని బుద్ధిని నేర్పించాలని, దేవుని వాక్యాలు నేర్పించాలని నువ్వు పెంచలేదు గనక నువ్వు అలాంటప్పుడు కనకుండా ఉండటమే బెటర్. అందుకే కనని గర్భములు ధన్యములు, పాలియని స్తనములు ధన్యములు. ఏం చేసావు? ఉగ్గు పాలతో రంగరించి పాలు బట్టి పెంచి పెద్దవాడిని చేసావే, మరి వాక్యాన్ని రంగరించావా? వాక్యం అనే పాలతో నింపావా? లేదు. నేను చాలాసార్లు ఈ మాటలు చెప్పినప్పుడు చాలామంది తల్లులు వచ్చి ఏడ్చారు. అయ్యా మేము చేసిన తప్పేంటో ఇప్పుడు మా కళ్ళారా మేము మా ఒడిలో చూస్తున్నాం, మీరు చెప్పింది మాకు తెలియలేదు. అమ్మా ఇప్పుడైనా జాగ్రత్త పడండి, ఇక్కడి నుంచైనా మీరు జాగ్రత్త పడండి అని చెప్పి వాళ్ళకి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మన దేవుని వర్లరా, దేవుని వాక్యాన్ని మన పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మనపై ఉంటుంది. రేపు దేవునికి సమాధానం చెప్పాలి, లెక్కప్పు చెప్పాలి. నేను నీకు ఇంతమందిని ఇచ్చాను, నువ్వేం చేసావు? ఎంతమందిని నా కోసం నిలబెట్టావు? చాలామంది ఎలా ఉంటారు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆలోచించరు. కొడుకు పుట్టాడనుకో మంచి ఇంజనీరింగ్ చేయాలి, కూతురు పుట్టిందనుకో మంచి డాక్టర్ని చేయాలి. తల్లిదండ్రులు చేయలేక మిగిలిపోయినవి వాళ్ళు అనుకొని ఉంటారు. నేను మంచి లాయర్ కావాలను, మంచి ఇంజనీర్ కావాలను, మంచి డాక్టర్ కావాలను ఏదో అనుకొని ఉంటారు. అది వీళ్ళు కాలేకపోయారు అనుకోండి, పరిస్థితులు అనుకూలించక అవి పిల్లలపై వేసి రుద్దుతూ ఉంటారు. వీడు ఎలాగైనా నా కోరిక నెరవేర్చాలి, నా ఇష్టాన్ని నెరవేర్చాలి. నీ కోరిక నెరవేర్చుకోవడానికి, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి నువ్వు తయారు చేసుకున్నవాడు కాదోడు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి పెంచాలి. ఎంతమంది ఆలోచిస్తున్నారు? సమయం అప్పుడే అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. కుక్కను పెంచుతాము, మొక్కలను పెంచుతాము, ఎన్నిటినో పెంచుతుంటాం, ఎన్నో వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటాం, ఎన్నో వస్త్రాలను జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ మన గర్భం నుంచి వచ్చిన దేవుని పిల్లల్ని మాత్రం గాలికి విడిచిపెడతాం. ఆలోచించండి. జంతువులు చూడండి ఎంత చక్కగా పెంచుతాయో. కుక్క గర్భవతి అయింది, ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందా? ఏ డాక్టర్ నన్ను కన్సల్ట్ అయిందా? లేదే, వెళ్ళలేదే, చూపించుకోలేదే. గర్భములో పిల్లలు ఉండగా పెద్దగా పట్టించుకోదు, పెద్దగా ఆలోచించదు. కానీ మనిషి అనుకోండి, నెలదప్పారు అనుకోండి, గర్భవతి అయిందనుకోండి, వెంటనే ఏం చేస్తారు? ఫస్ట్ మంచి డాక్టర్ని కలవాలి. ఆమెకి ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. అమ్మ నువ్వు బరువులు పట్టుకో, ఎక్కువ కష్టపడకో, నువ్వు మంచం మీద బెడ్ రెస్ట్లో ఉండు. తల్లి గర్భములో బిడ్డ ఉండగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత వాడు కొద్దిగా ఎదిగి పెద్దవాడైనకో ఇక ఆయన పట్టించుకోరు, వదిలేస్తారు. వాడు ఎవరితో తిరుగుతున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం చూస్తున్నాడో ఇవేవి పట్టించుకోరు. కానీ పంది కానీ, కుక్క కానీ, జంతువులు చూడండి, పక్షులు కానీ, పశువులు కానీ గర్భంలో ఉండగా పెద్ద పట్టించుకో. కోడి గుడ్డు పెట్టింది వెళ్ళిపోతుంది, గుడ్డును మళ్ళీ పట్టించుకుంటుందా? పట్టించుకోదు. కానీ పొదిగి పిల్లలను పెట్టిందనుకోండి, ఆ పిల్లల్ని ఎంత భద్రంగా కాపాడుకుంటుంది. అమ్మో, శత్రువు నుంచి కుక్క వచ్చినా, పిల్లొచ్చినా, గద్దొచ్చినా, కాకొచ్చినా తన పిల్లల్ని భద్రంగా కాపాడుకుంటుంది. ఎగిరి కొట్టిద్ది కాకినైనా, కుక్కనైనా, దేన్నైనా ఎదిరించింది. ఎందుకు? తన పిల్లలను కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి.
శత్రువు వస్తుంటే వెంటనే ఒక రకమైన సౌండ్ చేస్తూ తన పిల్లలందరినీ తన రెక్కల కింద భద్రంగా కాపాడుకుంటుంది. కుక్క చూడండి, ఈనిందనుకోండి, గర్భంలో ఉండగా పెద్దగా పట్టించుకోదు. పిల్లలు బయటకు వస్తే గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎప్పుడు వెళ్ళి యజమాని వెళ్ళినా ఊరుకోదు. రే అది ఆడ ఈయన కుక్క ఉంది, ఆ ప్రాంతానికి వెళ్ళగాకండి, అది ఏం చేసిద్దంట, చీరేస్తుంది, కరిచేస్తుంది, జాగ్రత్త అని చెప్తారు. అంటే బిడ్డలు గర్భంలో నుంచి బయటకు వచ్చిన తరువాత ఒక పంది కానీ, ఒక కుక్క కానీ, ఒక పక్షి కానీ ఎంతో జాగ్రత్తగా పిల్లలను కాపాడుకుంటుంది. మనుషులు మాత్రం వదిలేస్తున్నారు, పట్టించుకోవటం లేదు. అందుకే వాడు ఒక తాగుబోతు అవుతున్నాడు, ఒక తిరుగుబోతు అవుతున్నాడు, ఒక తిండిబోతు అవుతున్నాడు, గొడవలు తీసుకొని వస్తున్నాడు. మొక్కల్ని పెంచడంలో కూడా చాలా జాగ్రత్తగా పెంచుతారు. పెంచుతాం లేదా? మిరవ తోటేసారు అనుకోండి, ఏమంటారు, అయ్యో దీన్ని పసిపిల్లల కంటే జాగ్రత్తగా చూడాలండి, ప్రతినిత్యం చూడాలి, దానికి మందు కొట్టాలి, నీళ్లు పెట్టాలి, కలుపు పడకుండా చూడాలి, చక్కగా మంచి దిగుబడి వచ్చేటట్లు చూడాలి, దీనికి ఏమేమి అవసరమో రోజు రోజుకి ఉదయం సాయంత్రం 2 పూట్ల చెక్ చేసుకోవాలి. మన ఇంట్లో పెరట్లో ఒక తోట చెట్టు వేసుకున్నాం, అది ఏ చెట్టు అయినా కావచ్చు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. ఒక పొట్లకాయ చెట్టు వేసామనుకోండి, దానికి కాయలు వస్తాయి. ఆ కాయలు చక్కగా పెరగటానికి ఏం చేస్తాం, కింద ఒక పురికొస్తూనే చిన్న రాయి కడతావు. ఎందుకు? అది చక్కగా పెరగాలి, స్ట్రైట్గా ఉండాలి. వంకర తిరిగితే తినవా? తింటే అరగదా? ఒంటికి పట్టదా? పడుతుంది. కానీ అదేమో చక్కగా పెంచాలని చూస్తున్నావు, నీ గర్భాన్న పుట్టిన పిల్లల్ని మాత్రం గాలికి వదిలేస్తున్నావు. ఎందుకు ఊరుకుంటాడు దేవుడు? ఎవరు చెప్పారు ఊరుకుంటాడని? నీ పిల్లల గురించి నిన్ను అడుగుతాడు, నా పిల్లల గురించి నన్ను అడుగుతాడు. మనము మన పిల్లల్ని దేవుని యొక్క ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోనూ పెంచాలి అని మనకు బైబిల్ ఖచ్చితంగా ఆజ్ఞాపించి మరి చెబుతుంది, ఖండించి మరి చెబుతుంది. వాడు మాట వినకపోతే బెత్తంతో కొట్టమని చెబుతుంది. వాడిని లోబరుచు. ఆలోచించండి ప్రియమైన, ఇన్ని మెలకువలు, ఇన్ని జాగ్రత్తలు చెప్పింది ఏ గ్రంథమైన ప్రపంచంలో ఉందండి? ఎక్కడైనా ఉందండి? ఆలోచించండి. దేవుడు ఇన్ని మెలకువలు చెప్పి, ఇంకా ఎన్నో ఉన్నాయి చూపించాలంటే, చాలా సంగతులు ఉన్నాయి. సమయం అయిపోతుంది. దేవుడిచ్చిన ఆయుష్ని దేవుని కోసం బ్రతకటం లేదు. నేర్పకుండావన్నీ నేర్పుతాం, నేర్పించాల్సినవి నేర్పించం. పుట్టినరోజు వచ్చిందనుకోండి, ఏమని నేర్పిస్తున్నారు పిల్లలకి? పుట్టినరోజు వచ్చిందనుకోండి, బంధువులందరిని పిలిచి ఇలాంటి టేబుల్ ఒకటి పెట్టి దీని మీద వరుసను పెడతారు, ఈ చివరి నుంచి ఆ చివరికి. ఏంటివి? కేకు పెడతారు. ఇంకా ఏంటిదయా? గిఫ్ట్లు. అవన్నీ కాదు, నేను చెప్తే ఇప్పుడు మీకు గుర్తు వస్తుంది. ఒక కత్తి పెడతారు, ఒక బైబిల్ పెడతారు, ఒక పెన్ను పెడతారు, ఒక భోజనం ప్లేట్ పెడతారు, వరుసను పెట్టి ఇక అన్ని వదులుతారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటే వీడు వెళ్ళి కత్తి పట్టుకుంటే రౌడీ అవుతాడని, పెన్ను పట్టుకుంటే కలెక్టర్ అవుతాడని, అన్నం ప్లేట్ పట్టుకుంటే తిండిపోతాడు అవుతాడని నువ్వు నేర్పించాల్సిందే. నిజంగానే అట్నే అవుతాడా? అట్నే అవుతాడండి? బైబిల్ ఎక్కడన్నా దేవుడు చెప్పాడు ఇది నేర్పించండి రాని? క్రైస్తవులే ఇది చేస్తుంది. ఏమి నేర్పించాలి, ఏమి నేర్పించమన్నాడు, నువ్వేమి నేర్పిస్తున్నావు? పెన్ను పట్టుకోగానే కలెక్టర్ అయిపోడు. కలెక్టర్ అవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంది దానికి. కత్తి పట్టుకోగానే రౌడీ అయిపోడు, మర్డర్లు చేయడు. బైబిల్ పట్టుకోగానే భక్తుడు అయిపోడు. అబద్ధం, మోసం, దయ్యం రూట్ మార్చింది, నిన్ను మాయ చేస్తుంది, నిన్నే నీ పిల్లలను చెరపటానికి పావులుగా వాడుకుంటుంది. తల్లిదండ్రులే ఈరోజు పిల్లలను చెడిపోవటానికి ప్రధాన కారణంగా మారిపోతుంది ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే తల్లి సీరియల్ సినిమా చూస్తుంటుంది, ఈయన చూడొద్దు అంటది. ఊరుకుంటాడా? మీ పిల్లలకు కోపము రేపక అంటే అర్థం ఏందో తెలుసా? మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి అంటే వాడికి ఎలా కోపం తెప్పిస్తావంటే, నువ్వేమో సినిమా చూస్తూ ఉంటావు, నువ్వేమో సీరియల్ చూస్తూ ఉంటావు కూర్చొని, నువ్వు చూసేది వాడు చూశాడు.
పొరపాటున వాడు చూసాడు అనుకో, సినిమా చూడకూడదని పెట్టని కొడతావు, పెటామని కొడతావు. సీరియల్ చూడకూడదని పెటామని కొడుతుంది తల్లి. అప్పుడు వాడికి ఎలా ఉంటుంది? నువ్వేమో చూడొచ్చు, నేనేమో చూడకూడదా? ఇది కాదా కోపం రేపటం? ఇదే కోపం రేపటం అంటే. తండ్రి మంచం మీద కూర్చోనో, కుర్చీలో కూర్చోనో, బయట అరుగు మీద కూర్చోనో కొడుక్కి సిగరెట్ బీడియో ఇచ్చి పంపిస్తాడు, పోయి ముట్టించుకొని రారా అని. ఏంటిది ఇది? ఏమి నేర్పిస్తున్నారు పిల్లలకు? ఏమి నేర్పిస్తున్నారు? ఆలోచించండి. ప్రభువు చెప్పింది ఏంటి, తల్లిదండ్రులు చేస్తుందేంటి? ప్రేమ దేవుని వల్లరా అన్ని విషయాలలో జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. ఆలోచించండి. దేవుడు ఇంకా ఎన్నో మెలకువలు జాగ్రత్తలు చెప్పాడు. అవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు. చాలా చెప్పవలసిన సంగతులు ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పటానికి సమయం అయిపోయింది. మరొకసారి అవకాశం ఉన్నప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు నేను చెప్పిన సంగతులు ఒక్కసారి మన కుటుంబాలలో మనం పరిశీలించుకొని ఇక నుంచైనా జాగ్రత్త పడి మన పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచే వారంగా మనం ఉండాలి. లేకుంటే మనం విఫలమైపోతాం. దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రశ్నిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించిన రోజు నువ్వు ఆయన ముందు తల దించుకోవలసిన పరిస్థితిలో ఉండకూడదు. తల ఎత్తుకొని బ్రతకాలి. ఇదిగో ప్రభు, నాకు నువ్వు ఇచ్చిన నీ పిల్లలను నీ కోసం పెంచాను. ఫలించే వృక్షాలుగా, ఫలించే ఫలభరితమైనవిగా, మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. ఒక ఫలం మంచిదని దేన్ని బట్టి చెప్పగలం? ఒక చెట్టు మంచిదని దేన్ని బట్టి చెప్పగలం? ఒక బీరకాయ ఉందండి, చూడగానే చెప్పేస్తారా మీరు ఇది మంచిదో చెడ్డదో? ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని చూడగానే చెప్పగలమా ఈ చెట్టు మంచిదండి, దీని ఫలాలు చాలా తీయగా ఉంటాయి ఆయనని? చెప్పలేము. ఎప్పుడు తెలుస్తుంది? దాని ఫలాలు వచ్చినప్పుడు ఆ ఫలాన్ని తెంచి నీ నాలుక మీద పెట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది. వీడు మంచోడా చెడ్డోడా మనకి ఎప్పుడు తెలుస్తుంది? వాడి క్రియలు, వాడి ఆలోచనలు, వాడి క్రియలు చెప్తాయి వీడు మంచివాడా చెడ్డవాడా. బీరకాయ తుంచి నాలుక మీద పెడితేనే తెలుస్తుంది అది చేదుదా మంచిదా. అది చేదుగా ఉందనుకో ఆ చెట్టు చేదు చెట్టు, అది మంచిగా ఉందనుకో ఆ చెట్టు మంచి చెట్టు. కాని ఫలములు ఫలించకూడదు. ఇవన్నీ ఎప్పుడు అనునిత్యం మన జీవితంలో పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు చూస్తున్న సంగతులే, వింటున్న సంగతులే, కానీ చెప్పేవాళ్ళు లేరు. ఆలోచించండి. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ప్రేమ దేవుని వల్లరా ఆలోచించి చక్కగా దేవుడు మనకిచ్చిన పిల్లలను దేవునిలో పెంచాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. కుమారుడికి డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి 1,00,000 రూపాయలు కట్టి సంవత్సరం అంతా బైబిల్ ట్రైనింగ్ ఇప్పించాం. దాన్ని కాపాడుకొని దేవుని కోసం నమ్మకంగా బ్రతికితే ఏమవుతాడు? ఫలించే మంచి వృక్షంగా, మంచి దైవజనుడుగా మారతాడు. అలా కాకుండా మనం చేసిన ప్రయత్నాన్ని నిర్వీర్యం చేసేసి తన ఇష్టం నిత్యాన్ని దండనకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరైనా సరే తినడానికి అన్నానికి లేవండి, తినటానికి అన్నానికి లేవు. ఎగ్జామ్ రాయడానికి వచ్చారు, కార్డు 1700 భోజనం కార్డు, ఎగ్జామ్ ఫీజు 6,500, 5,500, 4,500. ఒక ఫ్యామిలీలో 4 వస్తే 2 కార్డులు తీసుకొని ఒక పూట తల్లి తింటే ఒక పూట తల్లి తినేది, ఒక పూట
ఆయనకి తెలుసు. ఫలానా వాళ్ళని చేయి ప్రభువా, ఫలానా వాళ్ళు కావాలి ప్రభువా, అలా చేయకూడదు. అది నీ స్వార్థం అవుతుంది, అది నీకు ఎఫెక్ట్ అవ్వచ్చు. కనుక ఏమని చేయాలి? నీ చిత్తం ఏమై ఉందో అటుది ఆ విధంగా నడిపించు. అటువైపు అడుగులు ముందుకు వేయనట్లు సహాయం చేయి. అలా ప్రార్థన చేసి దేవుని చిత్తం కోసం ఎదురు చూసేవారముగా ఉండాలి. మీరు కూడా అనుదినం మీ ప్రార్థనలో కుమారుడి యొక్క వివాహ విషయమై ప్రార్థన చేయండి. అదేవిధంగా ఏలియా చదువు విషయమై కూడా ప్రార్థన చేయండి. ఇంకా మన ఛానల్ని ఇంకా అనేక మంది మధ్యకు తీసుకుని వెళ్ళి పరిచయం చేసేటట్లుగా మంచి మంచి క్లిప్పింగ్స్, మంచి మంచి వీడియోస్, మంచి మంచి సాంగ్స్, ఇంకా దేవుని వాక్యం ఉన్నతంగా ప్రజల్లోనికి వెళ్ళేటట్లుగా భవిష్యత్తులో కుమారుడు ప్రయాసపడినట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీరందరూ కూడా మాకు సహకారులుగా దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉండాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. క్రైస్తవ్యంలోనికి వచ్చి సంవత్సరాలు గడిచిపోతున్నా, మా ఆయుష్ గతించిపోతున్నా, ఇంకా తెలియని ఎన్నో సంగతులు, ఇప్పటి వరకు వినని సంగతులు తండ్రి మీరు మాకు వినిపించారు, చదివించారు, మాట్లాడించారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. ఇప్పటి వరకు ఏవైనా తెలుసో తెలియక పొరపాట్లు జరిగి ఉంటే దయతో క్షమించి, ఇక నుంచైనా మీరు మాకు ఇచ్చిన మీ పిల్లలను మీకోసం పెంచగలిగే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, భయమును, భక్తిని, వినయమును, విధేయతను, గౌరవమును, సహనమును, ఓర్పును, నెమ్మదిని దయచేయమని కోరుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రేమించి గౌరవించే విధానాన్ని, క్షమించే హృదయాన్ని కలిగి జీవించుటకు సహాయం చేయండి. మీ అందు నీతిగా, న్యాయంగా, ధర్మంగా మీకోసం బ్రతికే భాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించండి. తగ్గింపు జీవితాన్ని ప్రసాదించండి. మీ కుమారుడు త్యాగము ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ రక్షించి మీ సన్నిధానములో నిలవబెట్టి మీ మాటలు వినిపించుతున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేస్తున్న ఈ పరిచర్యల తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు, అపనిందలు, మోసాలు లేకుండా తండ్రి నమ్మకంగా మీకోసం చేయగలిగే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, వెసులుబాటును మాకు కలిగించండి. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మరి నిన్నటి దినం గతంలో తండ్రి జరిగిన సెమినార్లో తండ్రి మీ కొరకు రాసిన పాట ఎంతోమందిని ఆకర్షించి, ఎంతోమందిని భయపెట్టి, ఎంతో ఆత్మీయంగా ఎదుగుటకు మీరు సిద్ధపరిచిన విధానం కొరకే కృతజ్ఞతలు. సిద్ధపరిచిన మీ కుమారుడు ఏలియాని జ్ఞాపకం చేసుకునండి. ఇంకా భవిష్యత్తులో ఉన్నతంగా మీ పరిచర్యలు వాడబడుటకు కుమారుడికి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేచనను ప్రసాదించండి. కుమారుడు రమేష్ వివాహ విషయమై కూడా తండ్రి మీ సన్నిధిలో పెడుతూ ఉన్నాం. కుమారుడికి, కుటుంబానికి, సంఘానికి, మీ నామానికి ఏది మహిమకరమో, ఏది శ్రేయస్కరమో అటు దిశగా మమ్మల్ని నడిపించండి. అటు దిశగా మార్గాలను సరళం చేసి ఆ కార్యక్రమం త్వరగా కంప్లీట్ అవ్వలాగా సహాయం చేయండి. కృప చూపించండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి. బిడలను దీవించండి. వారికి ఇచ్చిన సంతానాన్ని మీలో పెంచగలిగే భాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించి మనోనేత్రాలను వెలిగించి మమ్మల్ని అందరినీ బలపరచమని కోరుకుంటూ వేడుకుంటూ జరిగించిన పరిచర్యలన్నింటిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.